రాష్ట్రంలో 2024న సార్వత్రిక ఎన్నికలు జరిగింది. దాంట్లో భాగంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం విజయం సాధించింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిపి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి విజయం సాధించింది. జూన్ 12వ తారీఖున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దాదాపు 50 రోజుల పాటు ప్రభుత్వం నడిపారు. మన కూడా బడ్జెట్ సమావేశాలు, మరి అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ సమావేశం ఉంటుందని అనుకున్నాం. 2019లో ఎలక్షన్ జరిగినప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మే 30న అధికారం చేపట్టి జూలై నెలలోనే బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఈరోజు అనుభవజ్ఞుడైన సీనియర్ అనుకున్న చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ను ప్రవేశపెట్టలేకపోవడం అనేది ఆయన అసమర్థతకు నిదర్శనంగా కనపడుతుంది. ఎందుకంటే ఇంత సీనియరు అనుభవజ్ఞుడు అయిన చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ ప్రవేశపెట్టాలంటే మరి ఎందుకు భయపడుతున్నారు, కారణాలు ఏంటో అర్థం కావట్లేదు. 3 నెలలు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మీద నడపడానికి వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. ఈ రోజున రాష్ట్రంలో దాదాపు ఖజానాలో, రాష్ట్ర ఖజానాకి 7,800 కోట్లు ఖజానాలు ఉన్నాయి. మన జూన్లో మన కేంద్ర ప్రభుత్వం నుంచి సుమారు 5,600 కోట్లు అమౌంట్ వచ్చింది. ఇదే చంద్రబాబు నాయుడు గారు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చేటప్పటికి 100 కోట్లే ఖజానాలో ఉంది. కానీ 100 కోట్లు ఉన్నప్పటికీ ఆయన బడ్జెట్ను ప్రవేశపెట్టి ఏ పథకానికి ఎంత, ఏ మార్గదర్శకాలు అనేది బడ్జెట్లో ఆయన రూపొందించారు, సంక్షేమం ఎంత, ఈ రకరకాల పథకాలకి ఎంత కేటాయించారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా బడ్జెట్ను ప్రవేశపెట్టారు. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోవడానికి గల కారణాలు ఏమిటని ఆలోచిస్తే, ముఖ్యంగా ఆయన ఏ పథకాలైతే, ఉచిత పథకాలైతే అమలు చేస్తానని సూపర్ 6 పేరుతో వాగ్దానాలు చేసి అధికారాన్ని చేపట్టారో ఆ పథకాల్లో ఏ ఒక్కటి కూడా ఆయన చేసే పరిస్థితిలో లేరు. అవన్నీ పథకాలన్నీ అటకెక్కించే పరిస్థితిలో ఉన్నారు. ముఖ్యంగా తల్లికి వందనం. ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటే సంవత్సరానికి పిల్లకి 15,000 చొప్పున ఎంతమంది ఉంటే అన్ని 15,000 ఇస్తామన్నారు. సాక్షాత్తు లోకేష్ బాబు గారు దీన్ని ప్రత్యేకించి చాలా గట్టిగా మేము ఇస్తామని చెప్పారు. ఈ రోజున మరి ఈరోజు జూన్ నెలలోనే వేయాల్సిన తల్లికి వందనం పథకం అసలు దాన్ని ఊసే ఎత్తట్లేదు. అలాగే సూపర్ 6లో అనేక పథకాలు, మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ అన్నారు, దాని ఊసు లేదు. అలాగే ఉచిత బస్సు అన్నారు, దాని ఊసు లేదు. అలాగే మహిళకు 1,500 అన్నారు, ఆ మాట లేదు. ఇలాగా సూపర్ 6 పథకాలన్నీ తొంగలోకి తెక్కే ప్రయత్నం చేయడంలో భాగంగానే బడ్జెట్ని ప్రవేశపెట్టలేకపోయారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. దానికి తోడు వాళ్ళ యొక్క అసమర్థత, దానికి తోడు వాళ్ళు అమలు చేయబోయిన పథకాల గురించి ప్రజలు ఎక్కడ అడుగుతారో అని ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా హత్యలు, దౌర్జన్యాలు, దోపిడీలు, అలాగే ప్రజల ఆస్తులకు నష్టం కలుగజేస్తున్నారు. ఇవన్నీ ఎందుకంటే ప్రజలను అణిచివేసే దృష్టితోనే. మీరు ఎప్పుడైనా చూసుకోండి, ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి అల్లర్లు, దౌర్జన్యాలు, మరి హత్యలు ఎప్పుడైనా జరిగాయేమో చూసుకోండి, లేదు. కారణం ఏంటంటే ఈ ప్రజలకు ఇచ్చిన హామీలను తొంగలో తొక్కడం కోసం ఆ రోజు నారా లోకేష్ బాబు గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నేను రాగానే అమలు చేస్తారు అని చెప్పారు. ఇప్పుడు అదే రాజ్యాంగాన్ని, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆయన అమలు చేస్తున్నారు. దాంట్లో నిదర్శనంగా భాగంగానే ఆయన ఎవరి పేర్లైతే దాంట్లో రాసుకున్నారో వాళ్ళ మీద అనేకమైన దౌర్జన్యాలు జరగటం, వాళ్ళ మీద కేసులు కట్టి వాళ్ళ లోపలేయటం, ఇట్లాంటి పరిస్థితులు, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయటం, హత్యలు చేయించడం, ఇలాంటి రెడ్ బుక్ రాజ్యాంగమే ఈరోజు రాష్ట్రంలో అమలవుతుంది తప్ప అసలు ప్రజాస్వామ్య పరిపాలన అనేది ఈ రాష్ట్రంలో జరగట్లేదు. ఎందుకంటే రోజు రోజుకి అనేక హత్యలు జరుగుతున్నాయి. రోజు రోజుకి నడి రోడ్డు మీద నరికారు.
రోడ్డుకి రోజుకి అనేక దౌర్జన్యాలు, పైగా దౌర్జన్యం చేసేదేమో తెలుగుదేశం కూటము, కేసులు పెట్టడమేమో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మీద. ఇలాంటి దుర్మార్గమైన చర్యలు జరుగుతున్నాయి. ఇలాంటి దుర్మార్గమైన రాజ్యాంగ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది కాబట్టి దాని మీదే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఢిల్లీకి వెళ్ళి ఇలాంటి జరుగుతున్న ఈ అక్రమాల మీద ఢిల్లీలో మన గళం వినిపించడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఉచిత ఇసుక అన్నారు, దాని ఊసే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బంది పడకుండా 80 లక్షల టన్నులు ఇసుకను సిద్ధం చేస్తే మరి తెలుగుదేశం కూటమి అధికారంలోకి రాగానే దాదాపు 40 లక్షల టన్నుల ఇసుక మాయం చేస్తారు. ఉచిత ఇసుక అన్నారు, ఆ ఇసుక అనేది అసలు కనపడట్లేదు. మరి ఉచిత ఇసుక అనే పేరు ఎందుకు పెట్టారో మరి ప్రజలందరూ నవ్వుకుంటున్నారు, ప్రజలందరూ తిట్టుకుంటున్నారు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇసుక ఎంత ఫ్రీగా నడిచిందో, అంటే ఫ్రీగా అంటే ట్రాన్స్పోర్టేషన్ కానీ, సరఫరా కానీ, శాండ్ సప్లై కానీ ఈజీగా ఫ్రీగా నడిచింది. ఆ రోజున దాదాపు లారీకి 16,000 అయితే ఈ రోజున 20,000 అయినా లారీ దొరకట్లా. పైగా చేతులు తడపాల్సిన కార్యక్రమం కూడా చాలా ఎక్కువ ఉంది. నిన్న ఒక లారీ డ్రైవర్తో మాట్లాడుతుంటే అతను చెప్పాడు, అయ్యా ఈ రోజున మేము కదిపితే లారీకి ఎంత ఇచ్చుకోవాల్సి వస్తుంది, అందుకని మేము ఇసుక తీసుకురావటం మానేసాం. పాత జగన్మోహన్ రెడ్డి గారి రోజుల టైమే బాగుంది, ఇసుకని అక్కడికి వెళ్తే టన్నుకి ఎంతని ఇస్తే ఇసుక పోసేవాళ్ళు కామ్గా తీసుకొచ్చి అమ్మేసేవాళ్ళం, మాకెంతో రూపాయి కూడా మిగిలేది అని లారీ డ్రైవర్లు, లారీ ఓనర్లు వాపోతున్నారు. ఇసుక విధానంలో ఇలాగా తూట్లు పొడిచారు. అలాగే ఈ రాష్ట్రంలో దౌర్జన్యాలు పెరిగిపోయినాయి. ముఖ్యంగా ప్రజల ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. అలాగే అనేక రకాల ఈ సచివాలయాల్ని కూలదోస్తున్నారు. ముఖ్యంగా సచివాలయాల మీద ఉన్న శిలాఫలకాలని ధ్వంసం చేస్తున్నారు. అనేక ప్రభుత్వ కార్యాలయాలకి రంగులు మార్చేస్తున్నారు. మరి ఇలాంటి దుర్మార్గమైన చర్య మనం ఏ రోజు కూడా చూడలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలు మారుతుంటాయి. ఈరోజు ప్రభుత్వం రేపు ఉండదు, రేపు ప్రభుత్వం మరి మారిపోతూ ఉండే క్రమంలో ప్రభుత్వాలు మారుతున్నప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టంగా అమలు చేయాల్సిన ప్రభుత్వాలే దుర్మార్గాలకు, దౌర్జన్యాలకు తెరదీస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా ఉండటం అనేది దౌర్జన్యకరం. వాళ్ళు చెప్పిన దాంట్లో పోలవరాన్ని అలాగే అమరావతిని కంప్లీట్ చేస్తారన్నారు. పోలవరం, అమరావతి కంప్లీట్ చేసే పరిస్థితి కనపట్లేదు. అలాగే రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఉండుంటే ఆయన అమ్మఒడి ఇచ్చి ఉండేవాళ్ళు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి ఉండేవాళ్ళు. అలాగే పిల్లలకి కావాల్సిన యూనిఫాము, అలాగే మధ్యాహ్న భోజన పథకాలు, అలాగే మిగతా అన్ని విషయాల్లోనూ ఆయన జూన్ నెలలోనే పిల్లలకి కానీ, చదువుకునే పిల్లలకు కానీ, చదువుకు పంపించే పాఠశాలకు పంపించే పిల్లల తల్లిదండ్రులకు కానీ, ముఖ్యంగా తల్లికి ఆయన 15 సంవత్సరానికి 15,000 వేయటం అనేది ఆయన వేసి ఉండేవాళ్ళు. అలాగే రైతు భరోసా వేసి ఉండేవాళ్ళు ఇప్పటికే. అలాగే మత్స్యకారులకు సంబంధించిన ఆ స్కీమ్ కూడా ఏమి దాని గురించి మాట్లాడట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మరో అనుభవజ్ఞుడు, సీనియర్ మనం అనుకున్నాం. కానీ ఆయన మరి ప్రజా పరిపాలనని నిర్లక్ష్యం చేసినట్టు అనిపిస్తుంది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే దాదాపు ఈ రాష్ట్రానికి ఎక్కువ కాలం ఈ ఉమ్మడి రాష్ట్రంలోనూ ఈ రాష్ట్రాల్లో కూడా సీఎంగా పనిచేసిన వ్యక్తి. ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజాస్వామ్య పరిపాలనలో ముందుంటారు అని అనుకున్నారు అందరూ. కానీ ఆయన మరి ఫెయిల్యూర్ అయిన సందర్భాలే మనం కనపడుతున్నాయి. ఎందుకంటే 50 రోజులు గడిచినా కానీ ప్రజలకు తనిచ్చిన వాగ్దానాల్ని అమలు చేయడంలో ఆయన వెనకడుగు వేశారు. అలాగే బడ్జెట్ ప్రవేశపెట్టడంలో ఆయన వెనకడుగు వేశారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన రాగానే ప్రభుత్వాన్ని చేపట్టగానే
ప్రజలకి ఎంత మేలు చేయాలనే ఆలోచనతో నవరత్నాల గురించి ఆలోచించి ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకి మేలు జరిగే విధంగా నవరత్నాలు ప్రవేశపెట్టడం, అలాగే ప్రజలకు మేలు జరిగే విధంగా అనేక రకమైన సంక్షేమ పథకాలను అందించడం, దాదాపు 2,72,000 కోట్లు డైరెక్ట్గా బెనిఫిషియర్స్కి అందజేయటం మధ్యవర్తులు లేని విధానంగా చేసి ప్రజారంజకమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అందిస్తే, మరి ప్రజా తీర్పు వల్ల ఎక్కిన చంద్రబాబు నాయుడు గారు 50 రోజుల పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని అధపాతాళానికి తొక్కేసే కార్యక్రమంలో ఉన్నారు. ముఖ్యంగా ప్రజా సంక్షేమం కనపట్లేదు, ప్రజలకు ఇచ్చిన హామీలు కనపట్లేదు, దాని స్థానంలో ప్రజలను అణిచివేయడానికి దౌర్జన్యాలు కనపడతాయి. ముఖ్యంగా హత్యలకు తెరతీస్తున్నారు. అలాగే అనేక రకమైన ప్రజల ఆస్తులని, ప్రభుత్వ ఆస్తులని ధ్వంసం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మేల్కొని ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ గావించాలని, ప్రజాస్వామ్యయుతమైన పరిపాలన అందించాలని కోరుతున్నాం. చంద్రపూడి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడున్న లోకల్ స్థానిక సంస్థల్లో అనేక మంది ప్రజాప్రతినిధులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళని కనీసం ఈ ప్రజా కార్యక్రమాలకి, మరి ముఖ్యంగా స్కూల్ బుక్స్ పంపిణీకి కానీ, ఏదన్నా ఊళ్ళలో జరిగే కార్యక్రమాలకు కానీ ఈ ప్రజాప్రతినిధులను పిలవకుండానే తెలుగుదేశం కార్యకర్తలే అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇది మరి తప్పకుండా ప్రజాప్రతినిధిని, ప్రజలు ఎన్నుకున్న వాళ్ళని గౌరవించడం అనేది ఒక పద్ధతి. ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో ఇలాంటి పద్ధతులని చింతలపూడి నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులు, కుటుంబ ప్రభుత్వం పాటించట్లేదు. కాబట్టి తప్పకుండా ఈ పద్ధతిని వాళ్ళు పాటించి ప్రజాప్రతినిధులు వైసీపీ వాళ్ళైనా సరే వాళ్ళకి తగిన గౌరవం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం ఈ చింతలపూడి నియోజకవర్గంలో అధికారంలోకి రాగానే మట్టి మాఫియా విపరీతంగా పెరిగింది. ఇంతకుముందు ప్రభుత్వాల్లో ఇలాంటి మట్టి మాఫియాలు లేవు. ఇప్పుడు మట్టి మాఫియా విపరీతంగా ప్రతి ఊరు, ప్రతి వాడలోనూ మట్టి మాఫియా పెరిగింది. దీన్ని ఈ ప్రభుత్వం అరికట్టాలని ముఖ్యంగా కోరటం జరుగుతుంది.